నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి ఇంత తేడా ఉందని చెప్పి, అసలు ఏంటి నిజమా? అంటే ఇది కూడా ఒక చిన్న ఒక బాంబు లాంటిదన్నా? అంటే దగ్గరగా పనిచేస్తారు కదా 24 ఎలక్షన్లో, మీరు ఏంటి అంటే వాస్తవంగా పోలింగ్ అయిన తర్వాత అంటే కౌంటింగ్ అయిన దగ్గర నుండే ఈ ఆరోపణలు ఉన్నాయి. ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ దీని మీద అధికారికంగా 2 సార్లు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా పోల్ అయినటువంటి ఓట్లు కౌంట్ అయినటువంటి ఓట్ల మధ్య తేడా ఉంది అన్నటువంటి సంగతిని. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందించకపోయేసరికి వారు ప్రెస్ మీట్ కూడా పెట్టి వారి యొక్క రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఆ డేటా ఉందా మన దగ్గర? అది ఓపెన్ మార్కెట్, అందరికి తెలిసినటువంటి. సో వాళ్ళు అప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందించకపోయేసరికి దాని మీద అనేక రాజకీయ ఎన్ని పోల్ అయినాయి? మీకు ఆంధ్రప్రదేశ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి మొత్తం ఓట్లు 4,13,33,000. ఇక్కడ కొంత చిన్న చిల్లర ఉంది లెక్క కోసం. ఆ రోజు పోలింగ్ రోజు సాయంత్రం 7 గంటల తరువాత ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసినటువంటి పర్సంటేజ్ 68.13% పోల్ అయినట్టుగా ఆ రోజు ప్రకటించింది. అంటే సుమారుగా 2,81,00,000 ఓట్లు పోల్ అయినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ప్రకటించడం జరిగింది. అయితే 3 రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ 3 రోజుల తర్వాత లేదు 81.86% ఓట్లు పోలైనవి. అంటే సుమారుగా 3,38,38,339 ఓట్లు, 3,38,38,339 ఓట్లు సుమారుగా పోలైనట్లుగా చెప్పింది. ఈ విధంగా ఈ 68.13ని ఇక్కడ చూసినప్పుడు సుమారుగా 12.54% అదనంగా ఎలక్షన్ కమిషన్ 3 రోజుల తర్వాత ప్రకటించినట్టుగా ఆ రోజు తెలవడం జరిగింది. అయితే ఇలా ప్రకటించకూడదా? ఏమి ఎలక్షన్ రోజు అంటే పోలింగ్ రోజు ఆ తర్వాత టోటల్గా కంపేర్ చేసిన తర్వాత తేడా ఉండకూడదు అంటే ఉండొచ్చు, ఎందుకంటే మాన్యువల్ కౌంట్ చేస్తారు కాబట్టి ఉండొచ్చు. అయితే ఇది భారతదేశ వ్యాప్తంగా మిగతా అనేక రాష్ట్రాల్లో చూస్తే కేవలం 0.2% నుండి 0.4% మాత్రమే తేడా ఉన్నది. మనకి రాష్ట్రాలు, మనతో పాటు కొన్ని రాష్ట్రాలు జరిగినాయి, మనకంటే ముందు జరిగినాయి, మన తర్వాత జరిగినాయి. ఆయా రాష్ట్రాలను కనుక మీరు పరిశీలించినట్లయితే 0.2% నుండి 0.4% మధ్య మాత్రమే ఆ వ్యత్యాసం. అంటే పోలింగ్ రోజు ప్రకటించినటువంటి శాతానికి ఆ తర్వాతి రోజు ప్రకటించినటువంటి శాతానికి మధ్య వ్యత్యాసం ఇది మాత్రమే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో పోలింగ్ రోజు ప్రకటించిన దానికి 3 రోజుల తర్వాత ప్రకటించిన దానికి మధ్య వ్యత్యాసం 12.54% ఉండటంతో ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ, విఎఫ్డి అంటారు, ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ, దీన్ని ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం ఇవన్నీ జరిగినాయి అనమాట. మీరు కనుక ఇక్కడ గమనించినట్లయితే ఈ 2.81కి దీనికి మధ్య గమనించినట్లయితే 47 lakhs ప్లస్ ఓట్స్ అదనంగా ఇక్కడ కనబడుతున్నమాట మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 48 lakhs ఓట్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. వాస్తవం అయితే మాత్రము ఇది పెద్ద, ఇంతకు మించిన సెన్సేషన్ వార్త, ఇంతకు మించిన ఒక ప్రమాదకరమైన పరిణామం ఇంకోటి ఉండదు. అయితే ఈ 48 lakhs మీరు ఒప్పుకుంటారా? అని స్టాటిస్టిక్స్ సహా చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసింది అదే కదా. అయితే ఈ 48 lakhs అనుకుందాము, టెక్నికల్ ల్యాప్సెస్ వల్ల ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది అనుకుందాము, దానికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ 48 lakhs యాడ్ చేయడానికి? టెక్నికల్ ల్యాప్సెస్ కి ఏదో 0.2నో 0.4 0.5నో 1% లోపు తేడా జరిగింది, ఏదో మాన్యువల్ కౌంట్ లేదా ఎవరైనా ఎంటర్ చేసేవాడు తప్పు చేశాడంటే అర్థం ఉంది. కాన్స్పిరసీ ఉందని కనిపిస్తుంది కదా మీకు? అదే అంటున్నా నేనేమి ఎక్కడ దాచిపెట్టట్లా. ఎలక్షన్ కమిషన్ చేతగానితనాన్ని, ఎలక్షన్ కమిషన్ యొక్క అసమర్థతని ఎలక్షన్ కమిషన్ మీదనే మనం నిందేసి ఎలక్షన్ కమిషన్తో పని చేయించాలి. కానీ ఎలక్షన్ కమిషన్ అని తీగని లాగితే డొంక ఎవరిదైనా కదలొచ్చు, ఓకే అంతే కదా, దానికన్నా ఒప్పుకుంటారు కదా. కదలాల్సిన డొంకలు వేరు ఉన్నాయి అంటే తీగ అయితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర లాగాలి. అదే జవహర్ గారు నేను అంటుంది, ఎలక్షన్ కమిషన్ ఇంత బరి తెగించి నేను సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వను, నేను వీవీప్యాట్ లెక్క పెట్టను, నేను ఈవీఎం వెరిఫై చేయను అని ఇంత బరి తెగించి మాట్లాడుతుంటే ఎలక్షన్ కమిషన్ ని తిట్టకుండా